అక్క మీ పేరక్క? శ్రీలక్ష్మి. ఇదే వ్యాపారమా మీదే నా షాప్? కాదు, గుమస్తాని. ఎంత వస్తుందన్న రోజుకి? 600. ఉదయం ఎన్నింటికి వస్తారు? 6, సాయంత్రం 8. మరి చంద్రబాబు గారి పాలన వచ్చి ఆరు ఆరు నెలలు అయిందమ్మా, ఎలా ఉంది? ప్రస్తుతానికైతే పర్వాలేదు. నిజమే నిజమే. బాగాలేదని చెప్తున్నారు. వాళ్ళు అలాగే చెప్తారు గిట్టిన వాళ్ళు. జగన్ ఉన్నప్పుడే బాగుండేది, చంద్రబాబు వచ్చిన తర్వాత అసలు ఏం బాగాలేదు అంటున్నారు. అలాగే చెప్తారు గిట్టిన వాళ్ళు, అందరూ చెప్తారు. అన్నీ మనం పట్టించుకోకూడదు. ఏం బాగుంది ఇప్పుడు వచ్చిన తర్వాత? ప్రస్తుతానికైతే రేట్లు అయ్యి అనుకూలంగా పేదవాళ్ళకి మంచిగా ఉంది. బయట రోడ్లన్నీ పుడుస్తున్నారు, రోడ్లు వేస్తామని చెప్తున్నారు. చేస్తున్నారు, కొన్నిసార్లు వేస్తున్నారు కూడా. రీసెంట్ గ్యాస్ కూడా ఇచ్చారు కదా, మీకు వచ్చిందా? వచ్చింది. అందరికి ఇస్తున్నారా? మహిళలు అందరికీ వస్తుంది. తిడుతున్నారా పొగుడుతున్నారా చంద్రబాబుని? కొంతమంది తిడుతున్నారు, గిట్టిన వాళ్ళు తిడుతున్నారు, లాభం పొందిన వాళ్ళు పొగుడుతున్నారు. అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడే బాగుంది. అభివృద్ధి ఉంటుందా ఈసారి? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. జగన్ అంటున్నాడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తే నేనే వస్తా అని చెప్తున్నాడు. అలాగే చెప్తారు, అది కామన్. మనకు తెలియదు ఏముంది. ప్రస్తుతం చంద్రబాబు పాలన అయితే బాగుంది, పర్వాలేదు. మహిళలంతా హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉన్నారు. మేడం మీ పేరు? నా పేరు అనుష అండి. ఏం చేస్తుంటారండి? నేను హౌస్ వైఫ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి 6 నెలలు అవుతుందండి, ఎలా ఉంది 6 నెలల పరిపాలన? బాగానే ఉందండి కంపారిటివ్గా. అంటే రోడ్లు అయితే మెయిన్ గతుకులుగా అలా ఉండేవన్నీ మొత్తం చాలా వరకు బాగా చేస్తున్నారు. గతంలో బాగుండేవి కదా రోడ్లు? అస్సలు బాగుండేవి కాదు. చాలా చోట్ల అంటే పల్లెటూరులో అయినా మామూలు సిటీస్ అయినా చిన్న చిన్న రోడ్లు అసలు చాలా వరకు అంతే. అంతకుముందు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలా ఉందో అవి ఏం వాళ్ళు మంచిగా ఏం చేయలేదు. కానీ ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు వచ్చి 6 నెలల్లోనే చాలా వరకు దాదాపుగా చాలా మొత్తం బాగా చేశారు. ఇంకా మిగతా రేట్లు అవి అని అంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేవు, కూరగాయలకు కానీ మామూలుగా సరుకులు కానీ అవి. కాకపోతే కొన్ని చెత్త పన్ను అది మీరు అన్నది అవి తీసేశారు, అవి కొంచెం మంచి చేశారు. ఓవరాల్గా ఇంకా బెటర్మెంట్ వస్తుందని చెప్పేసి అయితే ఆశిస్తున్నాం. డెవలప్మెంట్ ముఖ్యంగా గతంలో ఎక్కడ కూడా అభివృద్ధి లేదు, ఓన్లీ సంక్షేమం, ప్రజలకు డబ్బులు వేసి ప్రజలు సోమరిపోతులు చేస్తున్న యాంగిల్లో చెప్పేవారు గత గవర్నమెంట్ కోసం. సో ఈ గవర్నమెంట్ డెవలప్మెంట్ చేస్తుందని చెప్పి చాలామంది ఓట్స్ పెట్టుకుని ఓట్లు వేశారు. సో డెవలప్మెంట్ ఉండబోతుందని మేము 100% నమ్ముతున్నామండి. ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు విజన్ ఇంతకుముందు విజన్ 2020 అన్నారు, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండేటప్పుడు, కంబైన్ స్టేట్ ఉన్నప్పుడు. దానికి ఇప్పుడు హైదరాబాద్ దానికి కనిపిస్తుంది ప్రతిఫలంగా. సో ఇప్పుడు విజన్ 2047 అంటున్నారు. అంటే ఎలా ఉండబోతుంది? చంద్రబాబు గారు చేయగలుగుతారా, చేస్తారు, ఖచ్చితంగా అయితే చేస్తారు. సాఫ్ట్వేర్ రంగాన్ని అయితే బాగా డెవలప్ చేస్తారని అయితే అర్థమవుతుంది. అంటే ఇంక మనకి మన ఆంధ్ర వాళ్ళంతా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి బయట స్టేట్స్కి వెళ్ళే, ఇప్పుడు దాదాపు అయితే 50% ఆఫ్ ద పీపుల్ అటే ఉంటున్నారు మన ఆంధ్ర వాళ్ళు. ఈయన బై 2047 ఏమన్నా కొంచెం మన వాళ్ళందరూ మన సొంత నేటివ్ ప్లేస్లో ఉండే అవకాశాన్ని మనకి కల్పిస్తారని హోప్ అయితే ఉంది. ఇంకో పక్క గతంలో మన రాష్ట్రం వాళ్ళు బయట రాష్ట్రాలు ఎక్కడికైనా వెళ్తే, హైదరాబాద్, చెన్నై ఇట్లా బయటకు వెళ్తే ఎక్కడి నుండి వచ్చారంటే ఆంధ్ర అంటే మీకు క్యాపిటల్ లేదు కదనే విధంగా ట్రోల్ చేసేవారు. సో ఇప్పుడు మన క్యాపిటల్ అంటే అమరావతిని పెట్టడం జరిగింది, దాన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు, జంగిల్ క్లియరెన్స్ కూడా చేస్తారు, దాన్ని ఫుల్ ప్లెజ్డ్ ఫోకస్ పెట్టారు. ఎలా అనిపిస్తుంది? అంతా చాలా బాగుందండి. అంటే ప్రజలకి ఒక అవగాహన అనేది వచ్చింది. అంటే పలానా రాజధాని ఇది అని చెప్పేసి ఒక ఐడెంటిఫికేషన్. మొన్నటిదాకా ఆ 4 years 5 years అసలు ఏది రాజధాని అనేది చెప్పేదే లేదు. అసలు పరిస్థితులు ఎటు నుంచి ఎటు మారుతాయా అని చెప్పేసి అందరూ ఆందోళనలో డౌట్గానే ఉన్నారు. కానీ ఇప్పుడైతే ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది, ఆయన కంపల్సరీ మంచిగా చేస్తారు. మన లైఫ్ అంటే పేదవాళ్ళ నుంచి కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ చాలా వరకు లాభపడే అవకాశం అయితే ఉంటుంది. లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నారు, ప్రజెంట్ విద్యాశాఖ మంత్రి, ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఆయనే ఉన్నారు. సో ఆయన వర్కింగ్ ఎలా ఉంటుంది అనుకున్నారు? ఎందుకంటే మొన్ననే వైజాగ్ TCS ద్వారా 10,000 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. అండ్ గూగుల్ కంపెనీ వాళ్ళు కూడా కంపెనీ పెడతామని చెప్పేసి, ఆఫీస్ పెడతామని చెప్పేసి MOU చేయించుకున్నారు గవర్నమెంట్తో. సో ఇన్ ఫ్యూచర్ ఐటీ సెక్టర్ కావచ్చు, మన చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కావచ్చు, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ప్రస్తుతానికైతే వాళ్ళు ప్రజెంట్ ఈ పిల్లల్ని అంటే చదువుకునే పిల్లలు డ్రగ్స్ బారిన పడకుండా అయితే చాలా కాపాడుతున్నారు. పేరెంట్స్ మీటింగ్ పెట్టారు. అంటే మేము మొన్నే తిరుపతి విజిట్ చేసి వచ్చాము. తిరుపతిలో అసలు ఒక రోడ్ మొత్తం నైట్ గంజాయి తీసుకొని అట్లా చాలా విపరీతంగా ఉండేదని చెప్పారు. కానీ ఇప్పుడు అసలు ఆ రోడ్డు వైపునే అసలు ఎవరూ లేరు. అంటే నైట్ 10 o'clock తర్వాత అసలు ఎవరు ఉండకూడదని చాలా కట్టుదిట్టం చేశారని. అంటే చిన్న చిన్న ఆటో డ్రైవర్ల కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళు చాలా మంచి టాక్ ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద. ఇలాంటి వాటి కోసమే మేము చాలా ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు కంట్రోల్ చేస్తేనే వాళ్ళు పెద్ద అయిన తర్వాత అయినా
వాళ్ళ లైఫ్ బాగుండేది, వాళ్ళ నుంచి సొసైటీ బాగుండేది. అంటే గతంలో బాగా ఎక్కువ డ్రగ్స్ దొరకడం కానీ డ్రగ్స్ ఎక్కువ తీసుకుంటున్నారని చెప్పి అయితే మనం వినేవాళ్ళం. సో దాన్ని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు గవర్నమెంట్ ఏమో ఏగల్ టీమ్ అనేసి అయితే కొత్తగా ఒక టీంను ఫామ్ చేసి ఎవరికి డ్రగ్స్ మీద అవేర్నెస్ కల్పించడం కావచ్చు, ఇలా మీరు చెప్పేదని ఎట్లా అనిపిస్తుంది? ఇటువంటి చర్యలు తీసుకోవాలి. ఇటువంటి చర్యలు తీసుకోవడం ప్రతి ఒక్కరికి ఎంతో ఇంపార్టెంట్ అండి. కానీ లాస్ట్ టైం గవర్నమెంట్ ఇవన్నీ చేయలేదు. కానీ ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న స్టెప్ బై స్టెప్ అన్నీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ప్రజలకు అందరికీ చాలా బెనిఫిట్ ఉంటుందని అందరం ఆశిస్తున్నాం. మరి తిరుపతి విజిట్ చేసి వచ్చామంటున్నారు. గత 5 ఏళ్ళలో తిరుపతిలో ఎక్కడ కూడా ఫెసిలిటీస్ కావచ్చు, సదుపాయాలు సరిగా ఉండేవి కాదు, మెయింటెనెన్స్ ఉండేది కాదు, సరిగా అన్నదానం కూడా ఉండేది కాదని చెప్పేవారు సరిగా మంచిగా. సో ఇప్పుడు కొన్ని టీటీడీ కొత్త పాలక మండలి వచ్చింది చంద్రబాబు గారి ప్రభుత్వంలో. సో వీళ్ళు చాలా నిర్ణయాలు తీసుకున్నారు. ఎలా ఉంది మీరు వెళ్ళేటప్పుడు దర్శనం కావచ్చు, ఏర్పాట్లు కావచ్చు అక్కడ? అంతా చాలా బాగున్నాయండి. ఫుడ్ మెయిన్ ఫ్రీ భోజనం చాలా బెటర్గా చేశారు. లడ్డు మనకు తెలిసింది అంతా టాకటివ్గా. ఇంకా చిన్న చిన్న అంటే 50 రూపీస్ రూమ్స్ వాటిల్లో కూడా మంచి గీజర్ ఏర్పాటు చేశారు. దానికి తోడు అంటే అసలు రూమ్స్ తీసుకోకపోయినా మామూలుగా గుండు చేయించుకొని వెళ్ళే వాళ్ళకి కూడా గీజర్ సదుపాయం చేశారు. అది అంతకుముందు ఆ గవర్నమెంట్ లేదు. అది అయితే మామూలు నార్మల్ ప్రజలకి, పేద ప్రజలకి ఎంతో మంచి అవకాశం కల్పించినట్లే. ఇట్లాగా అన్నీ ఇంకా చాలా మంచిగా ఇంకా రాబోయే తరాలకు కూడా ఇంకా చాలా చేస్తారని, చాలా చేంజెస్ ఉంటాయని చెప్తున్నారు. అవన్నీ వస్తాయని ఖచ్చితంగా మేము అనుకుంటున్నాం.